నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శివనారాయణ. గురుగారు, ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి వీళ్ళకి? అయితే మనకి ముఖ్యంగా చూసినట్టయితే కనుక ఈ 2025 సంవత్సరం మార్చి మాసంలో మనకి ఏర్పడేటువంటి సూర్యగ్రహణం కావచ్చు, మార్చి 29న సూర్యగ్రహణం కావచ్చు, అలానే మనకి షష్టగ్రహ కూటమి కావచ్చు, మరుసటి రోజున మనకి ఉగాది తర్వాత మనకు వచ్చేటువంటి ఏప్రిల్ మాసం ఏదైతే ఉందో ఈ కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వచ్చేదానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏళ్ళనాటి శని భాగం ఏదైతే ఉందో వీరికి ఇది మార్చి 29వ తారీఖు నుంచి వీరికి తొలగిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి రావడంతో వీరికి ఉన్నటువంటి ఏళ్ళనాటి శని అనేది తొలగిపోయేసి రెండో స్థానంలో శని భగవాడు ఉండటం వల్ల కొంతమేర ఇబ్బంది అయితే ఉంటుంది. అంటే వీరు అనుభవించినటువంటి ఇబ్బంది ఏదైతే ఉంది ఇప్పటివరకు అది కొంత పోయేసి మ్యాక్సిమం ఇబ్బంది అయితే ఉంటుంది. అది ఏంటంటే అన్నతమ్ముల మధ్యన గొడవలు, ఎడబాటు, ఆస్తి తగాదాలు, ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు అయితే కనిపిస్తాయి. అయితే కుంభరాశి వారే కనుక ఒక మెట్టు తగ్గినట్టయితే వీరికి రానున్నటువంటి కాలంలో మంచి ఆదాయ వనరులు, అన్నతమ్ముల మధ్య మంచి సంకిత భావం, గొప్ప విషయాలు, పెత్తనదారుడుగా ఉండడం, ఇలాంటివన్నీ బాగుంటాయి. కాబట్టి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో వారు ఒక మెట్టు తగ్గడం ద్వారా మంచి జరుగుతుంది. నలుగురిలో మంచి అనిపించుకునే దానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. ఇది మేజరు. ఇంకోటి, ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వ్యాపారం నష్టాల్లో ఉన్న కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలనుకున్నా కూడా ఏప్రిల్ 7వ తారీఖు తర్వాత వీరు మొదలుపెట్టినట్టయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తూ ఉన్నాయి. అందులో వీరికి పాల ఉత్పత్తులు, పాలు, అలానే ఇనుము, ఇటుక, ఇసుక ఇలాంటి వ్యాపారాలు, పెయింట్, కన్స్ట్రక్షన్ రంగాలు, ఆర్కిటెక్చర్స్ ఇలాంటి వాటికి వీరు చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఏప్రిల్ 7వ తారీఖు తర్వాత 2025 సంవత్సరంలో వీరు మొదలుపెట్టినట్టయితే కనుక స్వశక్తితో మొదలుపెట్టాలి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు వీరికి కలిసి రావు. ఈ ఏప్రిల్ మాసంలో 7వ తారీఖు తర్వాత మొదలుపెట్టినట్టయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తూ ఉంటాయి. అందులోనూ కుంభరాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే వారు బొటిక్స్ కానివ్వండి, బ్యూటీ పార్లర్ లాంటి వ్యాపారాలు చేసుకున్నట్లయితే వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కుంభరాశి వారికి మరొక అదృష్టం ఉంది. ఏప్రిల్ మాసంలో పెళ్లి సంబంధాలు, ఈ పెళ్లి సంబంధాలు కూడా ఏప్రిల్ 13వ తారీఖు తర్వాత వీరు ఈ పెళ్లి సంబంధాలు కుదుర్చుకుందని, అంటే ఇప్పటివరకు ఏలినాటి శనితో బాధపడుతూ ఉండి ఒక పనిని ఒకసారి కాకుండా ఓర్పుతో 1కి 2-3 సార్లు చేస్తేనే పని అవుతుంది. సంబంధాలు, పెళ్లిళ్ళకి సంబంధాలు కూడా ఆగిపోయినాయి చాలామందిలో. పెళ్లి పీటల దాకా వచ్చిన ఆగిపోయిన సంబంధాలు కూడా చాలా ఉన్నాయి కుంభరాశి వారికి. అవన్నీ కూడా గ్రహరీత్యా దోషాలన్నీ తొలగిపోయినాయి కాబట్టి, ఒక మేర తొలగిపోయినాయి కాబట్టి, ఆ గ్రహరీత్యా దోషాలన్నీ కూడా పటాపంచలు అవుతున్నాయి కాబట్టి వీరికి మంచి శుభదృష్టి కలిగించేటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి, అందులో శుక్రగ్రహం, గురుగ్రహం, కుజగ్రహం కూడా వీరికి అనుకూలంగా ఉంది కాబట్టి ఈ కుంభరాశి వారికి ఖచ్చితంగా పెళ్లి యోగం కూడా వచ్చిందని చెప్పొచ్చు కొంతమందిలో. అయితే వీరు మొదటి పెళ్లి చేసుకోవాలనుకున్న వారు మాత్రమే అర్హులుగా చెప్తున్నాను నేను. 4వ పెళ్లి, 3వ పెళ్లి, 2వ పెళ్లి నాకు సంబంధం లేదు. కుంభరాశి వారికి మొదటి వివాహం అయ్యేదానికి ఏప్రిల్ 7వ తారీఖు తర్వాత ప్రయత్నపూర్వకంగా చేయొచ్చు. కుంభరాశి అబ్బాయి అయితే దక్షిణ వైపు సంబంధం, కుంభరాశి అమ్మాయి అయితే కనుక పడవ వైపు వచ్చేటువంటి సంబంధం ఖచ్చితంగా వీరికి కుదురుతుంది. అలానే గురుగారు, నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? ఉద్యోగుల పరిస్థితి వీరికి గవర్నమెంట్ జాబ్స్ అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ మాసంలో ప్రయత్నం చేయకపోవడం మంచిది. అలానే కాంట్రాక్ట్ బేసిక్స్గా ఎవరైనా డబ్బులు అడిగేసి బ్యాక్ ఆఫీస్ ద్వారా ఇస్తారంటే ఖచ్చితంగా మోసపోతారు. కాబట్టి దాన్ని కొంచెం ఆచి చూసి ముందడుగు వేయాలి. జాబ్ పరంగా అయితే మాత్రం ఖచ్చితంగా ఒక 40 రోజులు ఆగిన తర్వాత జాబ్ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అంటే మే 15 వరకు కూడా జాబుకు సంబంధించిన ప్రయత్నాలు కొంతమేర వెనకంజలో ఉండడం ద్వారా వీరికి మంచి జరుగుతుంది. లేట్ అయినప్పటికీ అదే అంటారు కదా, పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీరు తాగడం మంచిది అని. అలానే ఒక 15 రోజులు ఆగినట్టయితే కనుక ఖచ్చితంగా వీరి వద్దకే జాబులు ఆఫర్స్ వస్తాయి. కాబట్టి ఎవరికి డబ్బులు ఇచ్చి మోసపోయే తత్వానికి ఏర్పడద్దు. అలానే కుంభరాశి వారికి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ మాసంలో కుంభరాశి వారికి ఏదైనా చెడు వ్యసనం ఉంటే ఆ చెడు వ్యసనాన్ని వదిలించుకునేలాగా, ఆ చెడు వ్యసనం తీసేసుకునేలాగా మంచి ప్రమాణ పూర్తిగా చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఆ చెడు వ్యసనం వీరికి తొలగిపోతుంది. అదొక గొప్ప అదృష్టం. అది ఎలాగంటే వీరికి సమీప దూరంలో నది, చెరువు, సముద్రం, కాలువ, సెలయేరు, కొనియేరు, బ్రహ్మగుండాలు లాంటివి ఏమైనా ఉంటే, వీరికి నచ్చినటువంటి వెజిటేబుల్ ఏమైనా ఉంటే ఆ వెజిటేబుల్ మీద వీరు ప్రమాణం చేసి నీటిలో వదిలినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ చెడు వ్యసనం వీరికి ఇంకా దరిచేరదు. కుటుంబ సమేతంగా అందరూ కూడా సుఖంగా ఉండేదానికి ఆస్కారం ఉంది. ఏప్రిల్ మాసంలో ఇది చాలా గొప్ప విషయం కుంభరాశి వారికి.
ఇక ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి? ఆర్థిక స్థితిగతులు వీరికి వచ్చేసి ఇప్పటివరకు ఏంటంటే కొంతమేర బాగలేదనే చెప్పొచ్చు. అంటే వారి వారి యొక్క పర్సనల్ హరస్కోప్, వారి వారి యొక్క గోచార ప్రకారంగా అందరూ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఉండొచ్చు, మిడిల్ క్లాస్ ఉండొచ్చు, అప్పర్ మిడిల్ ఉండొచ్చు, లోయర్ ఉండొచ్చు. కానీ ఈ కుంభరాశి వారు అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్నవారు ఎక్కువగా పొందుతారు. అయితే వీరందరికీ కూడా ఇప్పటివరకు బాధిస్తున్నటువంటి ఏదైతే ఒడిదుడుకులు ప్రాయం అంటారు, అంటే ఎంత దానికి అంతేనన్నట్టుగా, ఎంత చెట్టుకి అంతే గాలి అన్నట్టుగా వీరికి వెళ్ళిపోతూ ఉంది. దాని నుంచి అయితే కొంతమేర బయటపడతారని చెప్పొచ్చు. ఎందుకంటే వీరు ఎప్పుడైనా అప్పు ఇచ్చి ఉంటే ఆ అప్పులు కూడా వసూలయ్యేదానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఏప్రిల్ 13వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయాలి. ఆ అప్పులు వీరికి వసూలయ్యేదానికి కూడా చిన్న పరిహారం ఏంటంటే, పౌర్ణమి రోజున ఉదయించేటువంటి చంద్రునికి పాలు, దానిలో కుంకుమ పువ్వు, దానిలో తేనె కొంచెం వేసి ఉదయించే సూర్యకిరణాలు ఆ ప్రతిబింబం ఏదైతే గ్లాసులో పోసినటువంటి పాలలో పడిన తర్వాత అవి సేవించినట్లయితే వారికి ఆర్థిక స్థితిగతులు, అలానే వారికి అప్పులు ఎవరికైనా ఇచ్చి ఉంటే అవి కూడా వసూలయ్యేలాగా కనపడుతుంది. ఇది అప్పులు వారికి ప్రత్యేకమైనటువంటి రెమెడీ, కుంభరాశి వారికి మాత్రమే. ఇక విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు? విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా విదేశానికైతే వీరు ప్రయత్నం చేయొచ్చు. కాకపోతే ఏప్రిల్ మాసం కన్నా కూడా మే మాసం వీరికి విదేశానికి చాలాగా ప్రతిఫలం బాగుంటుంది. కాబట్టి విదేశానికి ఈ మాసం కాకుండా రానున్నటువంటి మే మాసంలో వీరు మే 18వ తారీఖు తర్వాత వీరు విదేశానికి ప్రయత్నం చేసుకోవచ్చు. ఈ మాసంలో చేసినా కూడా అది నష్టమే తప్పితే ఉపయోగం లేదు. ఎవరైతే బ్రోకర్స్ కావచ్చు, మీడియేటర్లు కావచ్చు, మధ్యవర్తులు కావచ్చు, నేను తీసుకెళ్తాను, నేను మాట్లాడిస్తాను, నేను కన్సల్టెన్సీ అని చెప్పేసి అని మోసపూరిత వ్యవహారాలకి కుంభరాశి వారు కొంచెం అమాయకంగా కొంచెం నమ్ముతారు అందరినీ. అందుకని ఆ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయొద్దు. చేతి నుంచి రూపాయి పోయేటువంటి తత్వ ప్రయత్నాలు ఏది కూడా మానుకుంటే మంచిది. సంసారాలు నిండుగా నిలబడతాయి. భార్యాభర్తల మధ్య ఎడబాటు కూడా కుంభరాశి వారు భార్య అయినా భర్త అయినా వారు తగ్గి ఉంటే రానున్నటువంటి కాలంలో ఖచ్చితంగా మీరు రాణించేందుకు, నలుగురికి ఆదర్శంగా ఉండేందుకు, అంటే పుణ్య దంపతుల ఆదర్శంగా ఉండేందుకు ఉంటారు. కాబట్టి వీరు గొడవలు ఆడుకోకుండా ఉంటే మరీ మంచిది. మంచి ఫలితాలు పొందడానికి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు కుంభరాశి వారు? కుంభరాశి వారు ఖచ్చితంగా రెమెడీస్ అయితే చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా వీరికి అదృష్టం అనేది ఉంటుంది. ఎందుకంటే మెయిన్గా ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా వీరికి తొలగిపోయినాయి. కాబట్టి ఇక ఎటువంటి ప్రయోగాలు, ఎటువంటి ఇబ్బందులు అయితే ముందు, అంటే ఇప్పుడు గుడ్డితో పోల్చుకుంటే మెల్లమేలు, కళ్ళు పూర్తిగా లేకుండా మెల్లమేలు కదా. అలానే వీరికి శనిగ్రహం ఒక అశుభ దృష్టి ఉన్నప్పటికీ కూడా వీరి మీద కొన్ని గ్రహాల శుభ దృష్టి ఉంది. కాబట్టి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే కుంభరాశి వారు ఉంటే కనుక వారు ఈ మాసంలో చేయగలిగితే కనుక సత్యనారాయణ స్వామి వారి వ్రతం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతం లేదా కళ్యాణం చేయించుకుంటే మరీ మంచిది. అలానే వీరు కన్యా పశుపత్ర హోమం కూడా చేయించుకుంటే మరీ మంచిది. పెళ్లి కాని వారు, ఆర్థిక స్థితిగతులు ఉన్నవారు, రాజకీయ రంగం, సినీ రంగంలోకి వెళ్ళాలనుకున్నవారు, ఏదైనా కొత్తగా ఇల్లు వాహనం కావాలనుకున్నవారు పౌర్ణమి రోజున కనుక ఇవి చేయించుకున్నట్టయితే మరీ మంచిది. లేదా నెల చివరిలో వచ్చేటువంటి అమావాస్య రోజైనా సరే ఈ హోమం కావచ్చు, ఈ యొక్క కళ్యాణం కావచ్చు చేయించుకుంటే మరీ మంచిది. ఇవి చేయించుకోలేని పక్షాన ఎవరైనా స్వామివారికి ఏదైనా మనకి హనుమాన్ మందిరంలో వీరు ఆకు పూజ చేయించుకున్నట్టయితే శనివారం, మంగళవారం రోజున కనుక ఆకు పూజ చేయిస్తే కూడా వీరికి మంచి జరుగుతుంది. అలానే వీరు ప్రతిరోజు కూడా తినేటువంటి ఫుడ్లో తొలి ముద్ద, ఒక పూట తినేటువంటి ఫుడ్కి తొలి ముద్ద తీసి కాకికి లేదా కుక్కకి లేదా అలాగా కుడితిలో పడేసినా కూడా వీరికి మంచి జరుగుతుంది. ఆర్థిక వనరులు నిలబడతాయి. అలానే ప్రకృతి నుంచి వచ్చేటువంటి వైపరీత్యాలన్నీ కూడా తొలగిపోతాయి. పూర్వీకుల శాపం దోషం కూడా వీరికి తొలగిపోతుంది. అలానే ఆవుకి గరిక తినిపించడం, వినాయక స్వామి వారికి బెల్లం పెట్టడం, నైవేద్యం బెల్లం పెట్టడం ద్వారా కూడా వీరికి ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయేసి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది. అలానే ప్రతి మాసంలో కూడా మనం ఇచ్చేటువంటి నెంబర్, ఆ గ్రహాల అనుకూలతగా ఉండేటువంటి దానికి నెంబరు కుంభరాశి వారికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా 492752 అనే ఒక ఈ నంబర్ని 225 టైమ్స్ కనుక వీరు పారాయణ రూపంగా జపం చేసినా, పారాయణం చేసినా కూడా వీరికి కలిసి వస్తుంది. వీరికి ఏప్రిల్ మాసం మొత్తం కూడా కలిసి వచ్చేటువంటి కలర్ గచ్చకాయ కలర్, కాఫీ కలర్, లైట్ పింక్ కూడా, బేబీ పింక్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. అలానే వీరికి కలిసి వచ్చే వారం శనివారం, ఆదివారం వీరికి బాగా కలిసి వస్తుంది. వీరికి కలిసి వచ్చేటువంటి తేదీలు 8, 17, 26 తేదీలు వీరికి ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కుంభరాశి వారు కూడా ఈ యొక్క ఏప్రిల్ మాసం 2020 సంవత్సరంలో దశాబ్ద కాలానికి నిలబడేలాగా తొలి అడుగు
ఈ యొక్క ఏప్రిల్ మాసంలో వేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.